వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బిఆర్ నాయుడు కండిషన్ రోజా సైలెంట్ ఎందుకు? యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి. ఎమ్మెల్యేకు 2 ఏళ్ల జైలు శిక్ష, ఖురాన్ అపవిత్రం కేసులో కోర్టు తీర్పు. రోహిత్ కొడుకు పేరు అనౌన్స్, ఇంట్రెస్టింగ్ పోస్ట్తో రివీల్ చేసిన రితిక. మాజీ మంత్రి ఆర్కే రోజా తనను 2 సార్లు గెలిపించిన నగరి ప్రజలకు కనిపించడమే మారేశారు. నగరి నియోజకవర్గాన్ని పూర్తిగా దూరమై అసలు ఎక్కడ ఉంటున్నారో వైసీపీ నేతలకే అంతుపట్టకుండా తయారయ్యారు. ఓడిపోయిన తర్వాత 1కి 4 సార్లు మాత్రం తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుని వెళ్లారు. అప్పట్లో అపచారం అని తెలిసి కూడా కొండ మీద రాజకీయాలు మాట్లాడి మళ్లీ మాయమైపోయారు. తాజాగా కొండ మీద ప్రత్యక్షమైన రోజా నోరు తెరవకుండా వెళ్లిపోవడం హాట్ టాపిక్గా మారింది. ఆర్కే రోజారెడ్డి మంత్రి అవ్వాలన్న జీవితకాల కోరిక తీర్చుకున్నారు. 2 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆమె తనను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా మర్చిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఆమె సిగ్మెంట్కు దూరమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మరో మాజీ హీరోయిన్ రవలితో కలిసి తిరుమల కొండపై ప్రత్యక్షమైన మాజీ మంత్రి రోజా అపచారం అని తెలిసి కూడా కొండ మీద రాజకీయాలు మాట్లాడి మళ్లీ మాయమైపోయారు. అక్కడ షూటింగ్కు బ్రేక్ తీసుకున్న రోజా తిరిగి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్లారు. స్వామి దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఆ మాజీ ఏదో ఒక అంశంపై రాజకీయం చేస్తూ వివాదాస్పదమవుతూ ఉంటారు. ఈసారి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవడం హాట్ టాపిక్గా మారింది. తిరుమల కొండపై రాజకీయ విమర్శలు ప్రసంగాలు చేస్తే కేసు పెడదామంటూ టీటీడీ పాలక మండలి హెచ్చరించిన నేపథ్యంలో ఆమె నోటికి తాళం పడినట్టయింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం జోరు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరొక కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్త తెరపైకి వస్తోంది. ఒక సినిమా తీసి మాస్ హిట్ కొట్టి ఇప్పుడు అదే సినిమా హీరోతో మరో సినిమా చేస్తున్న యువ దర్శకుడికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని హీరోగా తెలంగాణలో సింగరేణి బొగ్గు గని నేపథ్యంలో వచ్చిన చిత్రం దసరా. ఇందులో మహానటి కీర్తి సురేష్ డి గ్లామరస్ పాత్ర పోషించి తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాతో శ్రీకాంత్ ఒదెలా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయం అందుకుంది. అంతేకాదు ఈ సినిమాకి పలు అవార్డులు కూడా లభించాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా సెట్ మీద ఉంది. మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి మరొక షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ ఓ కేసులో దోషిగా తేలడంతో 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఖురాన్ను అపవిత్రం చేసిన కేసులో ఎమ్మెల్యే నరేష్ యాదవ్ను దోషిగా తేల్చిన పంజాబ్ కోర్టు శిక్షతో పాటు 11,000 రూపాయలు ఫైన్ వేసింది. 2016లో మాలేర్కోట్ల రోడ్లపై చిరిగిన ఖురాన్ పేజీలను వేసి హింసకు ప్రేరేపించినట్లు దోషిగా తేలడంతో కోర్టు శిక్ష విధించింది. ఢిల్లీలోని మెహ్రౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నరేష్ యాదవ్ ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో ఖురాన్ను అపవిత్రం చేశారని ఎమ్మెల్యే నరేష్ యాదవ్పై సెక్షన్ 295A ప్రకారం మత విశ్వాసాలను అవమానించడం, వారి భావాలను రెచ్చగొట్టడం, 153A ప్రకారం 2 వర్గాల మధ్య గొడవలను ప్రేరేపించడం, 120B నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నరేష్ యాదవ్ నిర్దోషి అని దిగువ కోర్టు 2021లో ప్రకటించింది. దీనితో ఓ వ్యక్తి మలేర్కోట్ల కోర్టులో అపీల్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ కేసును విచారణ జరిపిన కోర్టు నరేష్ యాదవ్కు 2 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కీలక తీర్పును వెలువరించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల 2వసారి తండ్రి అయ్యారు. అతడి భార్య రితికా సజ్జే నవంబర్ 15న 12 మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో రోహిక జంట తమ చిన్నారి పేరు రివీల్ చేశారు. రోహిత్ భార్య రితికా ఇన్స్టా వేదిక కుమారుడి పేరు అనౌన్స్ చేశారు. ఆ చిన్నారికి ఆహాన్ అనే పేరు ఫిక్స్ చేసినట్లు రితికా ఇన్స్టా పోస్ట్ చూస్తే తెలుస్తుంది. డిసెంబర్ నెల వచ్చేసింది అంటూ క్రిస్మస్ శాంటా గెటప్లో ఉన్న ఓ ఫ్యామిలీ ఫోటోను కూడా పోస్ట్ చేశారు రితికా. అందులోనే ఆహాన్ పేరును రివీల్ చేశారు. ఇక సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్టర్లో ఉన్న బొమ్మలకు రితికా, రోహిత్ శర్మ, సమ్మీ, అహాన్ అనే పేర్లు కూడా పెట్టారు. దీనితో అభిమానులు ఆ పేరుకు అర్థం ఏమిటని ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. చూసారుగా ఈ బిగ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.